ఇంకో దిక్కు చూస్తే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఈసారి విస్తరణల లక్కీ ఛాన్స్ దక్కబోతుందనే ముచ్చట గట్టిగానే నడుస్తుంది. రంగారెడ్డి జిల్లా కోటా కింద సీనియర్ నేత ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కు కేబినెట్ల మంత్రి పదవి ఇస్తే బాగుంటుందన్న ప్రతిపాదన సీరియస్గా నడుస్తుందట. ఒకవేళ గడ్డం ప్రసాద్ మంత్రిగా వస్తే ఆయన ప్లేస్లా బట్టి విక్రమార్క స్పీకర్గా వెళ్తారని టాక్ వినిపిస్తోంది. ఇదే టైంలో ఢిల్లీ వేదికగా రాహుల్ గాంధీని పర్సనల్గా కలిసి వచ్చిన ఉమ్మడి రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, లక్ష్మారెడ్డి, రామ్మోహన్ రెడ్డిలు కూడా మంత్రి పదవుల కోసం గట్టిగానే ప్రయత్నిస్తురట. ఇప్పటికే అధిష్టానం దగ్గర లాబియింగ్ని పీక్స్కి తీసుకెళ్ళిరట. జిల్లాలల్లో పార్టీని బతికించాలంటే తమలాంటి మాస్ లీడర్లకు మంత్రి బెర్త్ ఇవ్వాల్సిందేనని వాళ్ళు అధిష్టానం ముందర గట్టిగానే ప్రతిపాదనలు పెట్టిరట. ఎవరికి వారు ఢిల్లీలో పెద్ద లీడర్ల ఇండ్ల చుట్టూ తిరుగుకుంటా తమ తమ ప్రయత్నాలను చేస్తుండ్రు. ఎలక్షన్లప్పుడు కష్టపడ్డ ముచ్చట్లను గుర్తు చేసుకుంటా ఈసారి తమకు అమాత్య యోగం కలిగేలా చూడాలని కోరుతాండ్రు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లీడర్లు గింత గట్టిగా పట్టుబడడంతో హైకమాండ్ కూడా ఆలోచనలో పడ్డదట. ఓ పక్క స్పీకర్ సీటు మార్పు, ఇంకో పక్క కొత్త లీడర్ల రికమెండేషన్లతోని ఢిల్లీలో కాంగ్రెస్ పంచాయతీ హాట్ టాపిక్గా మారింది. ఎవరికి తోచినట్లు వాళ్ళు లీక్లు ఇస్తుండడంతో నాయకులు పరేషాన్ అవుతుర్రు. ఏ క్షణం ఏ ఆదేశం వస్తుందోనని ఉలిక్కి పడుతురట. ఇక ఈ విషయం మీద సోషల్ మీడియాలో కూడా ప్రచారం సురువు చేసిండ్రు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మాత్రం ఈ విషయాలన్నీ గోప్యంగానే ఉంచుతుర్రు. కానీ సోషల్ మీడియా స్టోరీలు మాత్రం దీన్ని హైలైట్ చేస్తున్నాయి. ఇక కేబినెట్ మార్పులలో భాగంగా ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా కోటా కింద మంత్రి పదవి ఎవరికి వరిస్తుందనే పెద్ద సస్పెన్స్గా మారింది. ప్రస్తుతం మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థానంలో ఆయన తమ్ముడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వబోతున్నారనే లీకు గట్టిగానే వినిపిస్తుంది. గతంలో భువనగిరి పార్లమెంట్ ఎలక్షన్ల టైంలో చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఒంటి చేత్తో గెలిపించిండు రాజగోపాల్ రెడ్డి. గప్పుడే తనకు మంత్రి పదవి ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా బహిరంగంగా సభలోనే మాటిచ్చిండని, ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకునే తందుకు రేవంత్ రెడ్డి కూడా గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ మహేష్ కుమార్ గౌడ్ కనుక కేబినెట్లోకి వెళ్తే డిప్యూటీ సీఎం కుర్చీ ఎక్కితే ఖాళీ అయ్యే పిసిసి అధ్యక్ష పదవి మీద కూడా మార్పులు ఉండబోతున్నాయనే బలమైన సంకేతాలు వస్తున్నాయి. గది గాంధీ భవన్కు నయాబాస్గా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఆది శ్రీనివాస్ లేకపోతే సుదర్శన్ రెడ్డిలల్లా ఎవరినో ఒకరిని పిసిసి పగ్గాలు అప్పగించే అవకాశాల మీద ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. ఇప్పటి వరకైతే మనం చెప్పుకున్నవన్నీ లీకులుగానే ఉన్నాయి. ఆఫీసులల్లా చిట్ చాట్ విషయాలుగానే గుసగుసలుగా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ సంచలన మార్పులన్నీ గనక నిజంగానే జరిగితే మాత్రం ప్రస్తుతం పార్టీలల్లా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న నేతల భవిష్యత్తు రాజకీయ సమీకరణాలు రివర్స్ అయ్యే ఛాన్స్ పక్కాగా ఉందని కనిపిస్తోంది. ఒక్కరి జాగాల ఇంకొకరు, ఒకరి పదవి ఇంకొకరికి ఇలా సాగుతున్న ఈ కుండ మార్పి పాలిటిక్స్ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ను కడిగి పడేస్తుందని చెబుతున్నారు. అయితే ఈ విషయం లోపల మాట్లాడుకుంటున్నా బయటికి మాత్రం ఏం తెలియనట్టుగా ఉంటున్నారని చెబుతున్నారు రాజకీయం తెలిసినోళ్ళు. క్యూన్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.